సుజాతా నగర్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ని ఆ బ్యాంకు విశాఖ జోన్ జనరల్ మేనేజర్ కె శ్రీనివాస్ ఈ ఉదయం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 5300 బ్రాంచులతో సేవలందిస్తోందని చెప్పారు. విశాఖ జోన్ పరిధిలో 82వ బ్రాంచిని సుజాతా నగర్లో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది పాల్గొన్నారు. మా బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవానికి చేసిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి, పాత్రికేయులకి అందరికీ మన నమస్కారాలు. ఈ రోజుని విశాఖపట్నం జోన్లో సుజాతా నగర్ బ్రాంచ్ 82వ బ్రాంచ్గా ఉద్భవించింది. మొత్తం మాకు ఆల్ ఓవర్ ఇండియాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా 5300 బ్రాంచ్లు ఉండగా విశాఖపట్నం జోన్లో ఇది 82వ బ్రాంచ్. ఇది కాకుండా 2 ఆర్బీసీ సెంటర్స్, 2 ఎస్ఎంసీటీ సెంటర్స్, 3 ఎస్కేయూటీ సెంటర్స్, ఒక జెడ్ కార్డు మొత్తం కలిపి 90 బ్రాంచెస్ కింద మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అది కలిసే బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జోన్ యొక్క స్థితి ఇది. ఈ 82 బ్రాంచులతో కలిపి ఈరోజు ఓపెన్ చేసిన బ్రాంచెస్తో కలిపి మా యొక్క బిజినెస్ 12,722 కోట్లు. దాంట్లో 9,335 కోట్లు రుణాలుగా ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ కానీ, రిటైల్ లోన్స్ కానీ, లేదంటే ఎస్ఎంఈ కానీ, ఎడ్యుకేషనల్ లోన్స్, మిగిలిన రిటైల్ ప్రొడక్ట్స్ అంతా కలిపి 12,722 కోట్లు. దాంట్లో 9,335 కోట్లు మరి రుణాలు సంబంధించిన అడ్వాన్సెస్ పోర్ట్ఫోలియో, 3,385 కోట్లు డిపాజిట్స్ ఉంది. ఇది కాకుండా వచ్చే సంవత్సరం 2025-26లో ఇంకొక 6 బ్రాంచులు ఫస్ట్ ఫేజ్లో ఆగస్టులోని ఈ విశాఖపట్నం ఏరియా నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం మధ్యలో ఒక 6 బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి బ్యాంకు నిశ్చయించుకుంది. ఈ మధ్యనే పార్వతీపురం, నరసన్నపేట, భోగాపురం, ఈరోజు సుజాతా నగర్, వెస్ట్ గోదావరిలో మన సరిపల్లి బ్రాంచ్, జగ్గంపేట ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో రైట్ ఫ్రమ్ ఇచ్చాపురం, సోంపేట, పాలకొండ, కగరపు వలస, విజయనగరం కంటోన్మెంట్, గజపతి నగరంలో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి బ్యాంక్ ఆల్రెడీ ఆర్బీఐకి అప్రూవల్స్ వచ్చింది. అది కాకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఒక 5 బ్రాంచ్లు ఈస్ట్ గోదావరి, అగైన్ మళ్ళీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో కూడా ఓపెన్ చేయడానికి. సో ఈరోజు సుజాతా నగర్లో బ్రాంచ్ ఓపెన్ చేసిన సందర్భంగా ఈ బ్యాంకు త్వరలోనే మంచి భవిష్యత్తు ఉంటుందని, మంచి కస్టమర్లు మాకు బాగా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ.